ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ రోజు నేను నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, నేను మమ్మల్ని ధైర్యపరిచి, అయినా మేము ఎక్కడ కూడా దారి తొలగిపోకుండా నీ మార్గంలో నడిచే ధన్యత మీరే మా అందరికి అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము అని మాటలు మనం విన్నాం. ఈ యొక్క వాక్యములో రెండు విషయాలు మనం ఈరోజు ధ్యానిస్తే, సమాజముగా కూడుట అంటే సంగముగా కూడుట, రెండవదిగా ఆ దినము సమీపించుట. ఆ దినము ఏ దినము అనేది మనం చూసినట్లయితే ఈ వాక్యములో మనం ధ్యానించేవి ఈ రెండు విషయాలు, అనగా సంగముగా కూడుట మానవద్దని, రెండవదిగా ఆ దినము సమీపించుట. ఈ రెండు మాటలు మనం ఎంతగానో ధైర్యాన్నిస్తాయి, బలాన్నిస్తాయి, శక్తిని కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనకి నిజానికి శత్రువులు ఎక్కడి నుంచి వస్తారండి? మనకు శత్రువు అయినటువంటి సాతానుడు వాడు డైరెక్ట్గా మన మీద అటాక్ చేయడు. మన యొక్క తోబుట్టువుల నుంచే మనకు శత్రువులు ఏర్పడతారు. అలాగే మన బంధువుల నుంచి ఏర్పడతారు. మన బెస్ట్ ఫ్రెండ్స్ నుండి శత్రువులు మనకి వస్తారు. వీరు ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అనేది మనం చూసినట్లయితే, మన యొక్క ఎదుగుదల చూసి వారు సంతోషపడాలి యాక్చువల్గా. కానీ మన ఎదుగుదల చూసి వారు ఓర్వలేక వీరిని ఎలాగా డిఫెండ్ చేద్దామా అని మన కొరకు వారు ఓర్వలేనితనంగా మనకు శత్రువులుగా మారిపోతారు. మనల్ని ఆదరించవలసిన వారే, మనల్ని ప్రేమించవలసిన వారే మనకు బద్ధ శత్రువులు అయిపోయి దూరం అయిపోతారు. ఇది మనందరి జీవితంలో చాలామంది జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇటువంటి సమయంలో మనం ఏమైపోతామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నా అన్నవాడు నా ఫ్రెండ్ ఎంత మోసం చేశాడు, నా అన్న, నా అక్క, నా చెల్లి ఎంత దారుణంగా మోసం చేసింది అనుకున్న టైంలో, మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న టైంలో మనల్ని ఓదార్చేది ఎవరు అంటే సంఘము, అనగా సమాజము, సంఘము మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. మీకు మేము ఉన్నాం కాదని ధైర్యపరుస్తుంది సంఘము. కనుక మనల్ని ఓదార్చేది మన బంధువుల కన్నా సంఘమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి విషయంలో కూడా మన ఎవరు లేకపోయినప్పుడు కూడా క్రీస్తు ప్రేమను బట్టి వారు మనల్ని ఆదరించి, ప్రేమించి, సత్కరించి మనల్ని ధైర్యపరిచేది సంఘము. సంఘ సహోదరులే మనల్ని బలపరుస్తారు తప్ప మన యొక్క తోబుట్టువులు మన యొక్క ఎదుగుదలను చూసి వారవలేని తనంతో కుల్లి, కక్ష, పగ మన మీద పెట్టుకుంటూ ఉంటారు. బైబిల్లో అనేకమైన వారు ఉన్నారు ఈ యొక్క బారిన పడిన వారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం చూడండి. యోసేపు జీవితంలో అన్నలు తన తండ్రి బహుగా యోసేపుని ప్రేమిస్తున్నాడని వారవలేక వీడిని ఎలాగైనా ఏదైనా చేయాలని చేశారు. గోతులో పడేశారు. గోతులో పడేస్తే మనకేంటి లాభమని ఇస్మాయిల్కి అమ్మేశారు. దేవుడు యోసేపుని విడిచిపెట్టాడండి? ఎక్కడా విడిచిపెట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట వారే ఆయనకి ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. జైల్లో కావచ్చు, పొతిఫర్ ఎంతగానో ఆదరించాడు. ఆ తర్వాత దేశానికి ప్రధానిని దేవుడే చేశాడు. అలాగే ఎబ్బేజు జీవితాన్ని మనం చూడండి. ఎబ్బేజు జీవితంలో తన తల్లి వేదనతో కన్నదని ఆయనకి ఎబ్బేజు అని పేరు పడితే ఆయన జీవితం అంతా కూడా వేదనగా మిగిలిపోలేదు. దేవుడు ఆయన ఎంతగానో హెచ్చించినట్లుగా మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూస్తే. అలాగే యెఫ్తా జీవితాన్ని మనం చూడండి. యెఫ్తా జీవితంలో ఆయన అన్నలు అందరూ కూడా మరి సెకండ్ వైఫ్ కుమారుడు యెఫ్తా. అలాగని మా ఆస్తిలో భాగం వీడు పట్టుకెళ్ళిపోతాడేమోనని చెప్పి అన్నలందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. అయినప్పటికీ కూడా దేవుడు యెఫ్తాని విడిచిపెట్టలేదు. వీరందరి జీవితాలని దేవుడు ఎంతగానో ఆదరించారు. దానికి కారణం ఏంటంటే బయట వారు వెళ్ళిన ప్రాంతాల్లో అక్కడ ఉన్న ప్రజలు వీరిని ఆదరించడం బట్టి, ప్రేమించడం బట్టి అక్కడ వీరిని దేవుడు వాడుకున్నాడు. అలాగే మన జీవితంలో మన యొక్క తోబుట్టువులు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్
మనల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అలాగే సమాజము, మన సంఘము మనల్ని విడిచిపెట్టదు. నేను ఉన్నాను అని ధైర్యపరుస్తుంది. మన దుఃఖంలో, కష్టంలో, మన యొక్క స్నేహితులు మన హెల్త్ బాగోలేనప్పుడు వారు ఉండొచ్చు, పోవచ్చు. మన రక్త సంబంధికులు రారు ఎవరు కూడా మన హెల్త్ బాగాలేని టైంలో. కానీ సంఘము మన వెనువెంట ఉంటుంది. మేము ఉన్నాం బ్రదర్, మేము ఉన్నాం సిస్టర్ అని మనకి ధైర్యపరుస్తుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యపరుస్తుంది. అలాగే మనకి ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు వారే మనతో ఉంటారు. మనకు విషెస్ తెలియపరిచేది కూడా వారే, సంఘమే. మన బంధువులు ఎవరు కూడా మనకి ఏమి చేయరు. కనుక సంఘము మనల్ని పలకరిస్తుంది, సంఘము మనల్ని ఆదరిస్తుంది, సంఘము మేము ఉన్నాము అని ధైర్యాన్నిస్తుంది. కనుక సంఘముగా కూడుట ఎప్పుడు మానవద్దు. డిప్రెషన్ టైంలో సంఘములో మనం ఉంటే ప్రేమను పంచుతుంది, సత్కరిస్తుంది, ఓదారుస్తుంది, గద్దిస్తుంది కూడా. మనం ఏదైనా తప్పు చేస్తే, బ్రదర్ మీరు ఎలాగ వెళ్తున్నారు, ఎలా చేయొద్దు, సిస్టర్ మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చేయొద్దు అని మనల్ని గద్దిస్తుంది, మన యొక్క ఎదుగుదలలో ఆనందిస్తుంది. కనుక మనం సమాజంగా కూడుట ఎప్పుడు మానొద్దండి. మా లైఫ్లో అనేకమైనవి ఇవి జరిగాయి. అలాగే ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా ఒకవేళ జరిగి ఉండొచ్చు. అలాగని మన యొక్క బంధువులను మనం పక్కన పెట్టేయటం కాదు, వారి మీద మనం కక్ష పెట్టుకోవటం కాదు. వారిలాగా మనం ఎలాగ ఉండాలంటే క్రీస్తు ప్రేమను బట్టి మనం ప్రేమను చూపుదాం. వారు మనల్ని ఎంత దూరపరచాలన్నప్పటికీ కూడా మన ప్రేమ ద్వారా వారు ఏదో ఒక రోజు మనల్ని మన దగ్గర రావచ్చు. కాబట్టి వారి మీద ద్వేషం పెంచుకోవద్దు, వారిని ప్రేమిస్తూనే ఉందాం. వారి కొరకు మనం నిత్యము ప్రార్థిద్దాం. దేవుడు వారిని మారుస్తారు, దాని ద్వారా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. కనుక సమాజంగా కూడుట ఎన్నడూ మానవద్దు. గాడ్ బ్లెస్ యు.